ఫ్రెండ్స్ ఈరోజు మనం వర్క్ ఏం చేస్తున్నాం అంటే కర్రతో కబోర్డ్ అన్న చేస్తున్నాము. ఈ ముక్కలన్నీ ఇప్పుడు తయారు చేస్తాం అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి 2.5 బట్టలు. ఇవేమో ఫ్రేమ్కి, ఇవేమోని బీడింగ్ అనమాట. ఫ్రేమ్లో కడతాము గ్రూ రావడానికి. మీకు పైన ఫ్రేమ్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ముక్కలన్నీ తయారు చేసాం. ఇక్కడ ఈ బీడింగ్ వద్ద సైజ్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా సైజ్ చేసుకుంటే పైకి వెళ్ళి ఫ్రేమ్ అన్నది దగ్గొట్టి బిగించడమే, మీకు అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కబోర్డ్ అన్నాను కదా, ఇది టీవీ కబోర్డ్ అనమాట. పైన మొత్తం మనకి తాపమేస్తులు ఈ విధంగా తయారు చేస్తారు. కిందన ఇప్పుడు మనం డోర్లు వేస్తున్నాం. దీనికే మనం కర్రతో ఫ్రేమ్ అనేది చేసి డోర్లు వేస్తాం. ఇప్పుడు దీనికే తయారు చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ కర్రలు ఉన్నాయి కదా, ఇవి పొడవు సరిపోలేదు. ఇప్పుడు ఇవి జాయింట్ చేయాలి. మొత్తం మీకు ఫ్రేమ్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. మనకి ఫ్రేమ్ అన్నది తయారైంది. మనకి వుడ్తో చేయడం అంటే చాలా లేట్ అవుతుంది. చూసారు కదా, మనం క్రాస్ మూల్ వేసి చేసాం అనమాట. మొత్తం ఫ్రేమ్ అంతా తయారైంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని పట్టుకెళ్ళి దీన్ని బిగించాలి. దీన్ని బిగించిన తర్వాత అప్పుడు మనం డోర్లు అన్నది తయారు చేయాలి. మనకి ప్లైవుడ్తో అయితే వర్క్ అన్నది స్పీడ్గా అయిపోతుంది. వుడ్తో కట్టి వర్క్ అన్నది స్పీడ్గా అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ కట్ చేసి జాయింట్లు చేసి ఇక్కడ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఫ్రేమ్ బిగించే కొడతాను. మనం ఫ్రేమ్ మొత్తం బిగిస్తాం. చూస్తున్నారు కదా, ఫ్రేమ్ ఈ విధంగా వచ్చింది. పేపర్ కొట్టుకొని ఈ లోపల సపోర్ట్ ముక్కలు వేసాం అనమాట. నట్టిన బోల్ట్ వేసాం. చూపిస్తాను. బోల్ట్ అది కట్ చేయాలి, బయటకు వచ్చింది. ఇక్కడ కూడా ఈ విధంగా 4 పక్కల సపోర్ట్ ముక్కలు వేసాం, బిగిస్తాం. ఇది మనం మళ్ళీ లోపల బీడింగ్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఏటేమో గ్రూ అన్నది వస్తుంది. ఆ గ్రూ చూపించడం గురించి ఈ విధంగా వచ్చింది. మీకు మిగిలింది డోర్లు బిగించినట్టు చూపిస్తాం. ఇప్పుడు వీళ్ళకి డోర్లు తయారు చేయాలి. ఇప్పుడు కిందకి వెళ్ళి డోర్లు తయారు చేద్దాం. డోర్లకి ముక్కలన్నీ కట్ చేసాం అనమాట. ఇవన్నీ డోర్లకి మనం చెక్కల్లో కట్ట వేస్ట్ ముక్కలు తెగినవి ఉంటాయి కదా, ఇవన్నీ వేస్ట్ ముక్కలు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ విధంగా వేస్ట్ ముక్కలన్నీ మనం తీసాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ పట్టి సైజులు చేసి డోర్లు తయారు చేస్తాం మనం. చూసారు కదా, ఆ కమ్మి లెవెల్కి ఏ విధంగా నీట్గా వచ్చిందో ఈ విధంగా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ సైజు ఇప్పుడు ఇవన్నీ తయారు చేస్తాం మనం ముక్కలన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కబోర్డ్కి డోర్లు అనేవి చేస్తున్నాము. చూసారు కదా, మనం ఈ సైజు ముక్కలన్నీ తయారు చేసుకున్నమాట. తయారు చేసుకున్న తర్వాత మనం డోర్ కొలతకి గీతలు గీసుకొని కటింగ్లు పెట్టుకున్నాం. ఇవి కుస్కములు గీతలు గీసుకొని కటింగ్లు పెట్టుకున్నాం. ఇక్కడ బెజ్జింగ్ కమ్ములు ఉన్నాయన్నమాట. ఇవి బెజ్జింగ్ కమ్ములు. ఇక్కడ బెజ్జాలు కొట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను కుస్కాంలో పెడుతున్నాను అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ దగ్గొట్టి చెక్కలు అనేవి తీస్తాం. మీకు మళ్ళీ ఫ్రేమ్ దగ్గొట్టిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనం ఫ్రేమ్లు అనేవి తయారు చేస్తాం అనమాట. ఇప్పుడు వీళ్ళు చెక్కలు చేసి ఎక్కించాలి. మీకు ఈ వీడియో ఫ్రేమ్ల వరకు చూపిస్తాను. చెక్కలు తయారు చేసి ఎక్కించడం ఇదంతా వేరే వీడియోలో చూపిస్తాను. చెక్కలు చేసి తయారు చేసి బిగించడం ఇదంతా వేరే వీడియోలో చూపిస్తాను. మొత్తానికి ఫ్రేములు తయారైపోయాయి. మొత్తం 6 డోర్లు, 4 డోర్లు తయారయ్యాయి. ఇంకో డోర్ తయారు చేయాలి. అది తయారైతే ఇంక వీడియో కంప్లీట్ అయిపోయినట్లు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.